తినడానికి తిండి లేకపోయినా కానీ బాధ అనిపించేది కాదు. కానీ నువ్వు చేయగలుగుతావు అని వెన్ను తట్టే ఒక చెయ్యి లేకపోతే, కానీ బాధ వస్తే తల వాల్చుకోవడానికి ఒక భుజం లేదు, కష్టం వస్తే పంచుకోవడానికి ఒక మనిషి లేరు అని గుర్తొచ్చిన ప్రతి నిమిషం ఎంతో బాధగా అనిపించేది. ఏడుపు ఆగేది కాదు. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనిషికి మనిషి తోడు అంత అవసరం ఏం కాదు అని. ఒక మనిషి తోడు లేకపోయినా బతకగలడు అనే ధైర్యం నాలో నింపాడు కృష్ణుడు. అది ఎలా అంటే, ఒక మనిషి అవసరం లేకపోవచ్చు, కానీ ఒక మనిషికి ఆత్మధైర్యం అనేది ఎంతో అవసరం. మరి మనలో ఉన్న ఆత్మ ఎవరండి? ఆ పరమాత్ముడు. ఆ పరమాత్మ చెప్పిన మాటలు ఏంటి? భగవద్గీత. ఆ భగవద్గీత చదివి మనలో ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పాలి. నాకు ఆయన ఎంతో ధైర్యం నింపాడు. ఆయన ఎలా ఉంటాడో మీకు చూపించలేను, కానీ ఆయన ఉద్దేశం ఏంటో మనకి భగవద్గీత రూపంలో మన ముందే ఉంచాడు. నాకు ఎంత కష్టం వచ్చినా ఒక్క కృష్ణ అన్న చిన్న పదం ఎంతో ధైర్యం ఇస్తుంది. ఇది తలుచుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అమ్మలేని లోటు తీసేశాడు అండి. ఒక్కరోజు కూడా నన్ను పస్తులతో నిద్రపోనివ్వలేదు కన్నయ్య. అయితే నేను సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ పూర్తి చేశాను. యాక్చువల్ గా నాకు ఆస్తమా ప్రాబ్లం ఉంది, కాబట్టి నేను బయటికి వెళ్ళి జాబ్ చేయలేను. ఇప్పుడైతే నేను మా ఊర్లో హెల్త్ బాగాలేకపోతే ఇంజెక్షన్స్ వేస్తాను. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి ఇంజెక్షన్స్ వేయడం, దానివల్ల నాకు ఎర్నింగ్ అనేది అవుతుంది. అవి నా ఖర్చులకి సరిపోతున్నాయి. నాకు బొబ్బిల్లో ఒక ఇల్లు ఉందండి. మా బావ ఆ ఇల్లు కోసం నన్ను పెళ్లి చేసుకుందామని చూశారు అండి. ఏంటో బాధ భారం మోయటానికి మాత్రం ఒక్కళ్ళు రారు, కానీ ఆస్తి భారం మోయటానికి మాత్రం ఎంతో మంది రెడీగా ఉంటారు అండి. వాళ్ళకి ఎందుకు భారం అని నేను వద్దని చెప్పేసా. ఆ భారం నేనే మోసేస్తా, మీకెందుకు ఆ భారం అని వద్దని చెప్పేసా. ఇప్పుడు నాకు 23 సంవత్సరాలు. ఈ 23